వన్ లెట్ స్టార్ట్ చారిటబుల్ ట్రస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి విచ్ ఇస్ ఎంగేజ్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ఫీ రిసిప్ట్స్ 14 lakhs, కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద న్యూ కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ 0.5 lakhs, ల్యాండ్ విచ్ ఇస్ యూజ్డ్ యాజ్ ఎ క్రికెట్ ఫీల్డ్ ఫర్ స్టూడెంట్స్ అనమాట 2 lakhs. తర్వాత అమౌంట్ విచ్ హ్యాస్ బీన్ ఎమార్క్డ్ ఆర్ సెట్ అపార్ట్ ఫర్ ద 4 years వచ్చేసరికి 4 lakhs అనమాట. తర్వాత టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయమన్నాడు. ఫస్ట్ మన ఫార్మేట్ ఏంటి, చారిటబుల్ ట్రస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టోటల్ ఇన్కమ్, ఆ టోటల్ ఇన్కమ్లో నుంచి 15% ఆఫ్ ద అమౌంట్ వచ్చేసరికి అన్కండిషనల్ ఎగ్జామ్షన్కి ఎలిజిబుల్ అవుతుంది. రిమైనింగ్ 85% వచ్చేసరికి ఏంటంటే టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ ద చారిటబుల్ పర్పస్ మనం బెనిఫిట్ తీసేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏది బెనిఫిట్ వస్తుందంటే అమౌంట్ విచ్ ఈస్ అక్యూములేటెడ్ ఆర్ సెట్ ఎ పార్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్, అదే బెనిఫిట్ చేసేస్తామన్నమాట. మొత్తం బెనిఫిట్స్ అనేవి తీసేసిన తర్వాత ట్యాక్సిబుల్ ఇన్కమ్స్ని యాడ్ బ్యాక్ చేస్తాం. ఏంటా ట్యాక్సిబుల్ ఇన్కమ్స్? ఒకవేళ కార్పొరేస్ డొనేషన్ కనుక ఇఫ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ సేఫ్ మోడ్స్, అంటే సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అది యాడ్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 115 BBI. తర్వాత అనానమస్ డొనేషన్ విచ్ ఇస్ ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 115 BBC ఎట్ ద రేట్ ఆఫ్ 30%. తర్వాత అమౌంట్ అన్యూటిలైజ్డ్ విచ్ హ్యాస్ బీన్ సెట్ ఎ పార్ట్ ఫర్ ద చారిటబుల్ పర్పస్కి వచ్చేసరికి అది కూడా యాడ్ చేస్తామన్నమాట. విచ్ ఇస్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 115 BBI. అయితే మనము ట్యాక్స్ లయబిలిటీ కనుక్కునేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఈ 3 చెప్పాను కదా, 115 BBI 115 BBC, ఇక్కడ ఏదైతే 30% ట్యాక్సిబుల్ చేస్తున్నామో ఆ రెస్పెక్టివ్ ట్యాక్స్ రేట్తో మనం ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాం అనమాట. బ్యాలెన్స్ ఇన్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద నార్మల్ స్లాబ్ రేట్స్ వేస్తామన్నమాట. అది సో ఇన్కమ్ సో మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ 14 lakhs వచ్చింది కదా, ఆ 14 lakhs నుంచి 15% అండ్ 85% ఏమొస్తుంది, 0.5 lakhs వస్తుంది అండ్ 2 lakhs వస్తుంది. అట్ ద సేమ్ టైం అమౌంట్ విచ్ హ్యాస్ బీన్ ఎమార్క్డ్ ఆర్ సెట్ ఏ పార్ట్ ఫర్ ద చారిటబుల్ పర్పస్ కాబట్టి 4 lakhs తీసేస్తామన్నమాట. తీసేస్తే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ అనేది వస్తుందన్నమాట. అయితే మనం ప్రొవిజన్ ఏం చెప్తుంది, amount income from the property or the institution which has been held for the charitable purpose is eligible for the unconditional exemption at the rate of 15% and remaining 85% shall be exempted to the extent that it has been applied for the charitable purpose. Aithe it can be applied for the revenue expenditure or capital expenditure promoting the objects of the institution. ఇక్కడ ల్యాండ్ వచ్చేసరికి ఏ పర్పస్కి ల్యాండ్ తీసుకున్నాడు వాడు, క్రికెట్ ఫీల్డ్ ఫర్ ద స్టూడెంట్స్ అనమాట. అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఇట్ ఈస్ ప్రమోటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కన్సిడర్డ్ యాజ్ ద అప్లైడ్ అండ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. గ్రాస్ రిసీప్ట్స్ 21 lakhs. ఈ 21 lakhsలో ఇన్కమ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ హెల్డ్ బై ద ట్రస్ట్ 10 lakhs కన్స్ట్రక్ట్ చేస్తాము. బిజినెస్ ఇన్సిడెంటల్ టు ద మెయిన్ ఆబ్జెక్టివ్ 4 lakhs కన్స్ట్రక్ట్ చేస్తాము. వాలంటీర్ కాంట్రిబ్యూషన్స్ 7 lakhs కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. అప్లైడ్ 11.6 lakhs ఫర్ ద చారిటబుల్ పర్పస్. అయితే ఈ 11.6 lakhsలో 3.6 lakhs వచ్చేసరికి రీపేమెంట్ ఆఫ్ ద లోన్ అనమాట. అయితే మనం ఏంటి ప్రొవిజన్ ఏం చెప్తుంది రీపేమెంట్ ఆఫ్ ద లోన్ గురించి, మనం లోన్ కన్స్ట్రక్ట్ చేస్తామా లేకపోతే ఈ ఆర్ఫనేజ్కి కన్స్ట్రక్షన్కి అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తామా అంటే రీపేమెంట్ ఆఫ్ ద లోన్ని మాత్రమే మనం అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద రీపేమెంట్ టు ద ఎక్స్టెంట్ దట్ ద అమౌంట్ హ్యాస్ బీన్ రీపేడ్ అనమాట. సో మొత్తం అండ్ బిజినెస్ ఇన్సిడెంటల్ టు ద మెయిన్ ఆబ్జెక్టివ్ కూడా టోటల్ ఇన్కమ్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. సో మొత్తం 21 lakhs, దాంట్లో నుంచి 15% అండ్ 85% ఇచ్చేస్తాము. కాకపోతే వీడేంటి సపరేట్ చేశాడు అంతే. ఆ 11.6 lakhsలో నుంచి ఈ 3.6 lakhs రీపేమెంట్ ఆఫ్ ద లోన్ని సపరేట్గా చూపించాడు. తర్వాత గ్రాస్ ఇన్కమ్ 50 lakhs. ఈ 50 lakhsలో ఇన్కమ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ 10 lakhs ఇంక్లూడ్ చేస్తాం. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ 30 lakhs. తర్వాత వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద కార్పస్ 10 lakhs అనమాట. అయితే ఈ కార్పస్ అనే పాయింట్ వచ్చినప్పుడు మనం ఏం చూడాలి అంటే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్స్ అనమాట. ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ ప్రొవైడెడ్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్ అండ్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. అయితే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్టెడ్ అయితే కనుక ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అనమాట. ఎంత ట్యాక్సబుల్ చేస్తామో 30%కి ట్యాక్సబుల్ చేస్తాము. 115 BBI మొత్తం అక్యుములేటెడ్ అమౌంట్ మొత్తం తీసేసిన తర్వాత చివర్లో యాడ్ చేస్తామన్నమాట. అది తర్వాత అప్లైడ్ 30 lakhs and corpus which has been not been invested కాబట్టి it is taxable under section 115 BBI at the rate of 30%. సో సేమ్ టోటల్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తాము, దాంట్లో 15% అండ్ 85% అప్లికేషన్ తీసేస్తాము. కార్పస్ ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి మనం యాడ్ చేస్తామన్నమాట. సో టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్
గ్రాస్ రిసీప్ట్స్ 508 lakhs, డొనేషన్స్ రిసీవ్డ్ 8 lakhs అనమాట, విచ్ ఇంక్లూడ్స్ ఎనానమస్ డొనేషన్స్ ఆఫ్ 3 lakhs. అయితే ఎనానమస్ డొనేషన్స్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ డొనేట్ చేస్తాడు, కాకపోతే తన నేమ్ని డిస్క్లోజ్ చేయడంతే, అది ఎనానమస్ డొనేషన్ అవుతుంది. అయితే మనం ఎనానమస్ డొనేషన్ వచ్చినప్పుడు మెయిన్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే ఎనానమస్ డొనేషన్స్ నుంచి నార్మల్ డొనేషన్స్ని సపరేట్ చేయాలన్నమాట. నార్మల్ డొనేషన్ అంటే ఏంటి, 5% ఆఫ్ ద టోటల్ డొనేషన్ రిసీవ్డ్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అయితే ఈ టోటల్ డొనేషన్ లిమిట్లో మనం ఏమి కన్సిడర్ చేస్తాము అంటే నార్మల్ డొనేషన్, అనానమస్ డొనేషన్ అండ్ కార్పస్ డొనేషన్స్, ఈ 3 కన్సిడర్ చేసి సపరేట్ చేస్తాము. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ద అనానమస్ డొనేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 115 BBC ఎట్ ద రేట్ ఆఫ్ 30%. అమౌంట్ అప్లైడ్ 433 వస్తుంది, బెనిఫిట్ వస్తుంది. తర్వాత అక్యుములేటెడ్ ఇన్ ద ఇయర్ 2018-19 ఫర్ ద 5 years 20 lakhs అనమాట. అమౌంట్ స్పెంట్ 15 lakhs ఫర్ ద సెట్ పర్పస్ టిల్ 31st March 2024. అయితే అక్యుములేటెడ్ అమౌంట్ గురించి ఏంటి అంటే మన ప్రొవిజన్ ఏం చెప్తుందంటే అమౌంట్ ఏదైతే అక్యుములేట్ చేస్తున్నావో ఇట్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 5 years అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ యూటిలైజ్డ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ ద సచ్ అక్యుములేటెడ్ పీరియడ్ అనమాట. సో 5 yearsలో వాడు ఎంత యూటిలైజ్ చేశాడు, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15 lakhs మాత్రమే యూటిలైజ్ చేశాడు. సో బ్యాలెన్స్ ఈ 5 lakhs వచ్చేసరికి ఏంటంటే ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 115 BBI ఎట్ ద రేట్ ఆఫ్ 30%. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ బెనిఫిట్ అండర్ సెక్షన్ 11 and 12 అనమాట. సో చివరిలో యాడ్ చేస్తాము. అనానమస్ డొనేషన్ మొత్తం 3 lakhs వచ్చింది, అందులో నుంచి నార్మల్ డొనేషన్ మనం సపరేట్ చేసాము. ఎలా వచ్చింది ఆ నార్మల్ డొనేషన్, 5% ఆఫ్ ద టోటల్ డొనేషన్ రిసీవ్డ్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అండ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 2 lakhs అనమాట. అనానమస్ డొనేషన్ విచ్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 115 BBC at the rate of 30%, and it is not eligible for benefit under section 11 and 12, whereas the normal donation which has been separated out of the anonymous donation is taxable under the normal tax provisions anamata, and it is eligible for benefit of the exemption under section 11. So 508 మొత్తం గ్రాస్ రిసిప్ట్స్, దాంట్లో టోటల్ డొనేషన్స్ 8 lakhs, దాంట్లో నుంచి మనం అనానమస్ డొనేషన్ 3 lakhs సపరేట్ చేసి మనం ఏదైతే ఈ 1 lakh సపరేట్ చేసామో నార్మల్ డొనేషను దాన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో 6 lakhs అవుతుంది. దాంట్లో నుంచి 15% అన్కండిషనల్ ఎగ్జంప్షన్ అండ్ 85% అప్లికేషన్గా కన్సిడర్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత అన్యూటిలైజ్డ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద సెక్షన్ 115 BBI at the rate of 30%. తర్వాత అనానమస్ డొనేషన్ 2 lakhs ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద సెక్షన్ 115 BBC at the rate of 30% అనమాట. మొత్తం తీసుకుంటే టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 10,90,000 వచ్చింది. ఈ 10,90,000లో ఇవి ఏదైతే అన్యూటిలైజ్డ్ అమౌంట్ అండ్ అనానమస్ డొనేషన్కి 30% పడుతుంది కాబట్టి ఆ రెస్పెక్టివ్ ట్యాక్స్ రేటే అప్లై చేస్తాము. అండ్ బ్యాలెన్స్ ఏదైతే 3,90,000 ఉందో దానికి నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లై చేసి సెస్ అట్ ద రేట్ ఆఫ్ 4% వేస్తామన్నమాట, అంతే. తర్వాత గ్రాస్ రిసీప్ట్స్ 600, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ 25 lakhs which includes the anonymous donations of 5 lakhs అనమాట. తెలిసిందే కదా, ఈ అనానమస్ డొనేషన్స్లో నుంచి నార్మల్ డొనేషన్ సపరేట్ చేయాలి అండ్ ఆ ప్రొవిజన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గవర్నమెంట్ గ్రాంట్ అనమాట. ఈ గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ బట్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద టోటల్ డొనేషన్స్. తర్వాత కార్పస్ డొనేషన్స్ టు ద ట్రస్ట్ విచ్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 10 subsection 23C 2 lakhs కాంట్రిబ్యూట్ చేసాం. మనకి ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఏదైనా డొనేషన్ మనము వేరే ట్రస్ట్కి చేస్తే కనుక 85% వరకు మాత్రమే అప్లికేషన్గా కన్సిడర్ చేస్తాము, వేరేస్ కార్పస్ డొనేషన్ని మనం అప్లికేషన్గా కన్సిడర్ చేయము. తర్వాత అమౌంట్ అప్లైడ్ 445, అక్యుములేటెడ్ 55, ఎక్సెస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఓవర్ ద ఇన్కమ్. సో ఎక్సెస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్కి మనం ఏదైనా సెట్ ఆఫ్ కానీ డిడక్షన్స్ కానీ లేదా అలవెన్సెస్ వస్తుందా అంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో అనానమస్ డొనేషన్స్లో నుంచి నార్మల్ డొనేషన్ సపరేట్ చేసాము, ఎంత 1,25,000 వస్తుంది. తర్వాత అనానమస్ డొనేషన్స్ వచ్చేసరికి 3,75,000 వస్తుంది. సో మొత్తం గ్రాస్ రిసిప్ట్స్ 600. తర్వాత టోటల్ డొనేషన్స్లో నుంచి 5 అనానమస్ డొనేషన్స్ తీసేస్తాము, దాంట్లో నుంచి మనం సపరేట్ చేసిన 1,25,000 ఏంటి నార్మల్ డొనేషన్ అనమాట. ఏం లేదు, ఆ అనానమస్ డొనేషన్స్లో నుంచి నెట్ ఆఫ్ చేసి రాస్తున్నాం అంతే, 21,25,000 అనమాట. తర్వాత గవర్నమెంట్ గ్రాంట్, దీంట్లో నుంచి 55% అన్కండిషనల్ ఎగ్జంప్షన్, 85% అప్లికేషన్ తీసేస్తాము. అక్యుములేటెడ్, ఈ కార్పస్ డొనేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అప్లికేషన్ అనమాట సిన్స్ ఇట్ ఈస్ అ కార్పస్ డొనేషన్ కాబట్టి. తర్వాత అనానమస్ డొనేషన్ ఏదైతే మనం ట్యాక్సిబుల్ ఉందో అది లాస్ట్లో చివరిలో యాడ్ బ్యాక్ చేసుకుంటే కనుక టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్ వస్తుంది. Gross receipts, voluntary contributions which includes the anonymous
డొనేషన్స్, ఇన్కమ్ ఫ్రమ్ ద డివిడెండ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ, ఇన్కమ్ ఫ్రమ్ ద మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇవి మనం ఇన్కమ్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. అగ్రికల్చర్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అండర్ ద సెక్షన్ 10 సబ్సెక్షన్ 11, అమౌంట్ విచ్ హ్యాస్ బిన్ సెట్ అపార్ట్ ఫర్ ద 4 years అనమాట కన్స్ట్రక్ట్ చేస్తాము. పేమెంట్ టు ద ట్రస్టీ, రెంట్కి పేమెంట్ చేసాము 1,47,000 అనమాట. తర్వాత రెంట్ ఆఫ్ ద సిమిలర్ ప్రాపర్టీ అని 2,50,000 ఇస్తున్నాడు. మనకి ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే ఎక్స్పెన్సెస్ ఉంటే దే ఆర్ అలౌడ్ ఆన్ ద పేమెంట్ బేసిస్, అంటే నువ్వు ఏదైతే పేమెంట్ చేస్తున్నావో అది మాత్రమే బెనిఫిట్ వస్తుంది అని చెప్తుంది. రెంట్ ఆఫ్ ద సిమిలర్ ప్రాపర్టీ 2,50,000 ఉంటే మనం కన్సిడర్ చేయము, అదే మనకి అనవసరం. మన పాకెట్ నుంచి మనం ఎంత పేమెంట్ చేస్తున్నామంటే 1,47,000 మాత్రమే పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది మాత్రమే అలో చేస్తాము, అది మాత్రమే అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. తర్వాత ద పేమెంట్ మేడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, సేమ్ అదే ప్రొవిజన్ ఏంటి, సిన్స్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్ కాబట్టి అది అలో చేయమన్నమాట. అదర్ ఎక్స్పెన్సెస్ అలో చేస్తాము. సో అనానమస్ డొనేషన్స్లో నుంచి నార్మల్ డొనేషన్ సపరేట్ చేస్తాము. తర్వాత సేమ్ ఇది నెట్ ఆఫ్ చేస్తామన్నమాట. ఇక్కడ అనానమస్ డొనేషన్స్ ఇది నెట్ ఆఫ్ చేస్తున్నాము, అవుట్ ఆఫ్ ద అనానమస్ డొనేషన్స్లో నుంచి నెట్ ఆఫ్ చేస్తున్నాము. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదే డివిడెండ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ ఒకటి, మ్యూచువల్ ఫండ్స్ ఒకటి యాడ్ బ్యాక్ చేస్తున్నాము. చేసిన తర్వాత 15% అన్కండిషనల్ ఎగ్జామ్షన్, 85% అక్యూములేషన్స్, తర్వాత అక్యూములేషన్ తీసేస్తున్నాము అండ్ అనానమస్ డొనేషన్ని యాడ్ చేస్తున్నాము ఎట్ ద రేట్ ఆఫ్ 30%. ఈ అనానమస్ డొనేషన్స్ వచ్చేసరికి 30% ట్యాక్సిబుల్ అవుతుంది. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ ఏదైతే 10,65,850 రూపీస్ ఏదైతే ఉందో అది యాజ్ పర్ నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ మనం ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాం అనమాట. ఎట్ ద ఎండ్ 4% ఆఫ్ ద సెస్ మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. తర్వాత గ్రాస్ రిసీప్ట్స్ 600 lakhs, వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ 35 lakhs వచ్చిందనమాట. అయితే ఈ ట్రస్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఫర్ బోత్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ అనమాట. అయితే ఈ వాలంటరీ డొనేషన్స్ ఏదైతే 35 lakhs రిసీవ్ చేసుకుందో అందులో కార్పస్ డొనేషన్స్ ఇంక్లూడ్ అయ్యిందనమాట 5 lakhs, అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్వెస్టెడ్ ఇన్ సేఫ్ మోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద టోటల్ ఇన్కమ్. తర్వాత అనానమస్ డొనేషన్స్ 10 lakhs ఉంది. ఆ అనానమస్ డొనేషన్లో వాడేంటి 8 lakhs వచ్చేసరికి బాక్స్ ఆఫ్ ద టెంపుల్కి యూటిలైజ్ చేయండి అని చెప్పి స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చాడనమాట. రిమైనింగ్ 2 lakhs వచ్చేసరికి ఎలాంటి స్పెసిఫికేషన్ ఇవ్వలేదు, ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదన్నమాట. తర్వాత బ్యాలెన్స్ అదర్ డొనేషన్ అదర్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసరికి 20 lakhs ఉంది. అయితే ఈ అనానమస్ డొనేషన్స్లో ఫస్ట్ ఏంటి 10 lakhs ఉంది కదా, దాంట్లో 8 lakhs వచ్చేసరికి మనకు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చాడు, బాక్స్ ఆఫ్ ద టెంపుల్కి యూటిలైజ్ చేయండి అని చెప్పేసి. సో దీన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే నార్మల్ డొనేషన్గానే కన్స్ట్రక్ట్ చేయాలి. ఇఫ్ ద స్పెసిఫిక్ డైరెక్షన్ ఈజ్ గివెన్ టు ద చారిటబుల్ ట్రస్ట్ విచ్ ఎగ్జిస్ట్ ఫర్ బోత్ పర్పస్ అనమాట. చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్, రిలీజియస్ పర్పస్కి ఉన్న ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి ఏదైనా కానీ అనానమస్ డొనేషన్ రిసీవ్ చేసుకుంటే కనుక విత్ ద స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నార్మల్ డొనేషన్. సో provision under the section 115 BBC is not applicable and it forms part of the total income as well. తర్వాత ఏదైతే బ్యాలెన్స్ 2 lakhs ఉందో దానికి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 115 BBC. అయితే ఈ 2 lakhsలో నుంచి మనం ఏం చేయాలి అంటే నార్మల్ డొనేషన్ని సపరేట్ చేస్తామన్నమాట. అంటే అనానమస్ డొనేషన్స్ మనం ప్రీవియస్గా ముందర క్యాలిక్యులేట్ చేసినట్టే అనానమస్ డొనేషన్స్లో నుంచి నార్మల్ డొనేషన్ ఎలా అయితే సపరేట్ చేస్తామో సేమ్ అదే ప్రొవిజన్స్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. 5% ఆఫ్ 35 lakhs అనమాట. టోటల్ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ 35 lakhs కాబట్టి ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అంటే 1,75,000 వచ్చేసరికి నార్మల్ డొనేషన్ విచ్ ఈస్ ఎలిజిబుల్ విచ్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అండ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్. అండ్ బ్యాలెన్స్ 25,000 వచ్చేసరికి అనానమస్ డొనేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. దానికి సెక్షన్ 115 BBC at the rate of 30% అనేది అప్లికేబుల్ అవుతుంది అండ్ ఇట్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్. అర్థమైంది అనుకుంటాను. తర్వాత ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ హాస్పిటల్కి అండ్ టెంపుల్కి అనమాట. తర్వాత 6 lakhs paid to the contractor in the cash for the maintenance included for the maintenance కోసం included in the operational expenses of the hospital. అంటే ఏంటి ఈ ఏదైతే పేమెంట్ చేశాడో ఇవి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ చేశాడు అని చెప్పేసి. ఓకే, హాస్పిటల్ యొక్క ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ చేశాడు అని అంటే పైన చెప్పిన ఈ 434లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ 6 lakhs అనేది వాడు ఇంక్లూడ్ చేశాడు అని చెప్తున్నాడు. తర్వాత న్యూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ పర్చేస్డ్ 25 lakhs అనమాట. డిప్రిసియేషన్ అట్ ద రేట్ ఆఫ్ 40%. సో మనం కాస్ట్ కానీ డిప్రిసియేషన్ కానీ ఆ రెండింటిలో ఒకటి మాత్రమే అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. కాస్ట్ కన్సిడర్ చేస్తే కనుక డిప్రిసియేషన్ బెనిఫిట్ రాదు. తర్వాత డొనేషన్ టు ద అదర్ ట్రస్ట్ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB 12 lakhs అనమాట. అయితే 85% మాత్రమే అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో 600 lakhs దాంట్లో నుంచి
ఈ 20 ఎలా వచ్చింది, బ్యాలెన్స్ 20 అనమాట. తర్వాత ఈ 10 lakhsలో కూడా మనము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 8 lakhsని మనం నార్మల్ డొనేషన్గా కన్సిడర్ చేసాము. తర్వాత ఈ 1,75,000 అనేది ఏంటంటే అవుట్ ఆఫ్ 2 lakhs మనం నార్మల్ డొనేషన్ సపరేట్ చేసామన్నమాట. అది వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, అదే నార్మల్ డొనేషన్గా కన్సిడర్ చేస్తాము. తర్వాత దాంట్లో నుంచి 15% అండ్ 85% అప్లికేషన్గా కన్సిడర్ చేస్తాము. అయితే ఈ 80% అప్లికేషన్లో ఈ 6 lakhs మనం ఏదైతే కాంట్రాక్టర్ పే చేసామో ఇట్ ఈస్ పేడ్ ఇన్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 అనమాట. సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్. అప్లికేషన్ కన్సిడర్ చేయలేదు కాబట్టి లెస్ చేస్తామన్నమాట. ఎందుకు లెస్ చేస్తున్నామని అంటే వాడు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాడు, ఆ ఎక్స్పెన్సెస్లో ఇంక్లూడ్ చేశాడు అన్న పాయింట్ మనకి మెన్షన్ చేశాడు కాబట్టి మనం లెస్ చేస్తాము. తర్వాత 25 lakhs వచ్చేసరికి ఎసట్టో ఏదో కొన్నాం కదా, అది 25 lakhs కన్సిడర్ చేస్తామన్నమాట. కాస్ట్ని కనుక మనం ఎలో చేస్తే డిప్రిసియేషన్ అనే బెనిఫిట్ రాదు. తర్వాత ట్రస్ట్కి ఏదైతే మనం డొనేషన్ చేసామో 12 lakhs, దాంట్లో 85% మాత్రమే అప్లికేషన్గా కన్సిడర్ చేస్తాము. తర్వాత ఈ మొత్తం సెక్షన్ 11 and 12 కింద బెనిఫిట్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి చివరిలో అనానమస్ డొనేషన్ విచ్ ఇస్ ట్యాక్సిబుల్ అట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 115 BBC యాడ్ చేసుకుంటాము. అప్పుడు టోటల్ ఇన్కమ్, ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో ట్యాక్స్ లయబిలిటీ యాజ్ పర్ నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కనుక్కుంటాము. తర్వాత ఈ అనానమస్ డొనేషన్స్ వచ్చేసరికి 30% ట్యాక్సిబుల్ అవుతుంది. తర్వాత సర్చార్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% యాజ్ ద టోటల్ ఇన్కమ్ హ్యాస్ బీన్ ఎక్సీడెడ్ 50 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి సర్చార్జ్ అనేది కంపల్సరీ వేయాలి. చూసుకోండి, మనం సర్చార్జ్ లిమిట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. 50 lakhs ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే సర్చార్జ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% వేస్తుంది. తర్వాత సెస్ అన్నమాట. అర్థమైందా? ఈ క్వశ్చన్లో మన కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటంటే అనానమస్ డొనేషన్ని వాడు సపరేట్ చేశాడు, విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చాడు ఒకటి. అప్పుడు స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ చారిటబుల్ ట్రస్ట్ వచ్చేసరికి విచ్ ఎగ్జిస్ట్ ఫర్ బోత్ చారిటబుల్ అండ్ రిలీజియస్ పర్పస్ అయితే కనుక అప్పుడు మనం ఏదైతే అనానమస్ డొనేషన్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ రిసీవ్ చేసుకుంటున్నామో దాన్ని మనం నార్మల్ డొనేషన్గానే కన్సిడర్ చేయాలి. సో నార్మల్ డొనేషన్గా కన్సిడర్ చేస్తే కనుక ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అనానమస్ డొనేషన్. 115 BBC ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. సో 115 BBC ప్రొవిజన్స్ అప్లికబుల్ అయినాయి అంటే ఏంటి, అనానమస్ డొనేషన్స్లో నుంచి మళ్ళీ నార్మల్ డొనేషన్ సపరేట్ చేస్తాం, సేమ్ అదే ప్రొవిజన్స్ ఇంకా. తర్వాత క్యాష్ సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ హ్యాస్ బిన్ ఫాలోడ్. గ్రాస్ రిసిప్ట్స్ ఫ్రమ్ ద హాస్పిటల్స్ అండ్ కాలేజ్. తర్వాత కార్పస్ డొనేషన్, చెక్ అండ్ క్యాష్ అనమాట. అండ్ ఈ కార్పస్ డొనేషన్ ఏదైతే రిసీవ్ చేస్తాడో ఇట్ హ్యాస్ బీన్ ఇన్వెస్టెడ్ అండర్ సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్ అనమాట. ఈ కార్పస్ డొనేషన్ అనేది ఏ మోడ్లో మనం రిసీవ్ చేసుకున్నా అది మనకి మెటీరియల్ కాదు. విషయం ఏంటంటే ఎగ్జామ్షన్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్ అనమాట. అప్పుడు మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. అదే మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అండ్ ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ టోటల్ డొనేషన్ వెరాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ టోటల్ ఇన్కమ్. తర్వాత అనానమస్ డొనేషన్ 10 lakhs అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఫీ నాట్ రియలైజ్డ్, క్యాష్ సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇది ఫీ నాట్ రియలైజ్డ్ అనమాట. ఫ్రమ్ ద పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ మనం కన్సిడర్ చేయకూడదు, రిసిప్ట్స్లో కన్సిడర్ చేయకూడదు. తర్వాత డిప్రిసియేషన్ 18 lakhs, కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 300 lakhs క్లెయిమ్డ్ యాజ్ అప్లికేషన్స్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్. ఆల్రెడీ మనం కాస్ట్ని అప్లికేషన్గా కన్సిడర్ చేసాం ఎర్లియర్స్లో. ఇప్పుడు మళ్ళీ మనకి ఎలాంటి బెనిఫిట్ రాదు, ఐదర్ కాస్ట్ రాదు, డిప్రిసియేషన్ రాదు. తర్వాత అక్వైర్డ్ బిల్డింగ్ 120 lakhs ఇంక్లూడింగ్ ద ల్యాండ్ ఆఫ్ 100 lakhs అనమాట. దీని యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చేసరికి ఏంటి అంటే 140 lakhs. ప్రొవిజన్ ఏం చెప్తుంది అంటే ఎక్వైర్డ్ వాల్యూ ఆర్ ద పర్చేస్డ్ వాల్యూ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి ఎప్పుడు కూడా ప్రాపర్టీస్లో. అయితే ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు ఈ ల్యాండ్ ఆఫ్ 100 lakhs ఉంది కదా, అది మనం కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇచ్చాడు. ల్యాండ్ అనేది ఏంటి అంటే దాన్ని కూడా మనం అప్లికేషన్గానే కన్సిడర్ చేస్తాం, బికాస్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇంకర్డ్ ప్రమోటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ట్రస్ట్ కాబట్టి. తర్వాత డొనేషన్స్ టు ద అదర్ ట్రస్ట్. సో 85% మాత్రమే అప్లికేషన్గా కన్సిడర్ చేస్తాము. టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ. తర్వాత క్యాష్ సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఫాలో అవుతున్నాడు, సేమ్ అవే గ్రాస్ రిసిప్ట్స్ అనమాట. తర్వాత ఫీ నాట్ రియలైజ్డ్ కాబట్టి మనం గ్రాస్ రిసిప్ట్స్లో కన్సిడర్ చేయకూడదు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ద హాస్పిటల్ అండ్ రీహాబ్ దగ్గర నుంచి వచ్చినాయి ఎలో చేస్తాము. అక్వైర్డ్ ద బిల్డింగ్ 150 lakhs ఇంక్లూడింగ్ ద ల్యాండ్ 85 lakhs అంటున్నాడు. సేమ్ మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రమోటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ట్రస్ట్ అనమాట. స్టాంప్ డ్యూటీ వాళ్ళని కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి. తర్వాత గ్రాంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ గ్రాంట్ అనమాట. గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసరికి
It forms part of the total income, but it does not form part of the total donation. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ ద పేమెంట్ ఆఫ్ 12 lakhs. టీడీఎస్ హ్యాస్ నాట్ బీన్ డిడక్టెడ్. టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 30% వచ్చేసరికి డిసలవ్ చేస్తాం మనము. తర్వాత వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మొత్తం ఎంత అంటే 20 lakhs అనమాట. దాంట్లో మనకి కార్పస్ డొనేషన్ ఎంత ఉందంటే 10 lakhs ఉంది, విచ్ హ్యాస్ బీన్ ఇన్వెస్టెడ్ అండర్ ద సెక్షన్ 11(5) మోడ్స్లో కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్. ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ వచ్చేసరికి గ్రాస్ రిసిప్ట్స్లో ఇంక్లూడ్ చేశాడు అని చెప్పాడు. సో ఈ గ్రాస్ రిసిప్ట్స్ నుంచి మనం లెస్ చేస్తాం. ఇంక్లూడ్ చేశాడు అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ గ్రాస్ రిసిప్ట్స్ నుంచి లెస్ చేస్తామన్నమాట. తర్వాత అనానమస్ డొనేషన్స్ రిసీవ్డ్ 8 lakhs. డొనేషన్ టు ద అదర్ ట్రస్ట్ 85% మాత్రమే మనం అప్లికేషన్గా కన్సిడర్ చేస్తామన్నమాట. తర్వాత అనానమస్ డొనేషన్స్ ఆఫ్ 5 lakhs అని ఉంది కదా, ఈ అనానమస్ డొనేషన్స్ టు ద వేరే ట్రస్ట్ ఏదైతే మనం చేస్తున్నామో అది అప్లికేషన్గా కన్సిడర్ చేయము. సో మొత్తం డొనేషన్ ఎంత చేసాము 11 lakhs. ఆ 11 lakhsలో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5 lakhs వచ్చేసరికి కార్పస్ డొనేషన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద అప్లికేషన్ అనమాట. బ్యాలెన్స్ 6 lakhs ఏదైతే ఉందో అది డొనేషన్ టు ద అదర్ ట్రస్ట్ చేసాం కాబట్టి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 85% ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. రీపేమెంట్ ఆఫ్ ద లోన్ అండ్ అమౌంట్ సెట్ అపార్ట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అంటున్నాడు అది. సో మొత్తం మనకి 560 గ్రాస్ రిసిప్ట్స్ ఉంది కదా, దాంట్లో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ 20 lakhs ఇంక్లూడ్ అయింది కాబట్టి లెస్ చేస్తాం దాన్ని. తర్వాత గవర్నమెంట్ గ్రాంట్, కార్పస్ డొనేషన్ సిన్స్ ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్ కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ 10 lakhs అండ్ అనానమస్ డొనేషన్స్ విచ్ ఇస్ అది అనానమస్ డొనేషన్స్లో నుంచి మనం ఏదైతే నార్మల్ డొనేషన్ సపరేట్ చేసామో అది అనమాట 1,40,000. దాంట్లో నుంచి 15% 85% తీసేస్తాము. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత అన్నాడు? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పే టు ద హాస్పిటల్ వచ్చేసరికి 335 lakhs అనమాట. ఈ 335 lakhsలో ఈ 12 lakhs వచ్చేసరికి ఏంటి టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అంటున్నాడు. అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 30% ఈజ్ డిజలౌడ్ కాబట్టి 3,60,000 మనం సపరేట్ చేస్తాం అనమాట అది. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్కి మనం ఏదైతే అవుట్ ఆఫ్ 11 lakhs 5 lakhs వచ్చేసరికి కార్పస్ డొనేషన్ కాబట్టి కన్సిడర్ చేయము. అండ్ బ్యాలెన్స్ 6 lakhs మీద 85% డొనేషన్ని మనం కన్సిడర్ చేస్తాము. రీపేమెంట్ ఆఫ్ ద లోను అమౌంట్ విచ్ హ్యాస్ బిన్ సెట్ అపార్ట్ బెనిఫిట్ వస్తుంది. సో చివరికి అనానమస్ డొనేషన్ విచ్ ఇస్ ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 115 BBC వేసుకుంటే కనుక టోటల్ ఇన్కమ్ వస్తుంది. అందులో అదర్ దెన్ అనానమస్ డొనేషన్ మిగతా టోటల్ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తామంటే నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లై చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ టోటల్ ఇన్కమ్ కనుక 50 lakhs ఎక్సీడ్ అయితే కనుక సబ్చార్జ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాము ప్లస్ సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4%. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్డ్ 150 lakhs విచ్ ఇంక్లూడ్స్ ద కార్పస్ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద సేఫ్ మోడ్ కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్. తర్వాత డొనేషన్స్ ఫ్రమ్ ద ఫారెన్ డోనర్ నుంచి వచ్చినా కూడా ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్. తర్వాత బ్యాలెన్స్ వచ్చేసరికి 1,10,000. సో 1,10,000 ప్లస్ 120 130 మాత్రమే ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్లో మనం కన్సిడర్ చేస్తాము. ఆ కార్పస్ వచ్చేసరికి ఎగ్జామ్టెడ్ అనమాట. తర్వాత సాలరీ పే టు అడ్మిన్ స్టాఫ్ 40 lakhs. అదర్ జనరల్ ఎక్స్పెన్సెస్ 10 lakhs ఇంక్లూడ్ ద పేమెంట్ ఆఫ్ గ్రాసరీ స్టోర్ ఆఫ్ 30 lakhs బై ద క్రాస్ చెక్. ఇక్కడ ఏంటి పేమెంట్ వచ్చేసరికి క్రాస్ చెక్ ద్వారా చేస్తాం అనమాట. 30,000 వచ్చేసరికి పేమెంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 బై ద క్రాస్ చెక్ ఆర్ క్యాష్ ఆర్ బేరర్ చెక్ 100% డిజలౌడ్ అనమాట. ప్రొవిజన్ చెప్తుంది, యాక్ట్ చెప్తుంది. సెక్షన్ 40A సబ్సెక్షన్ 3 ప్రకారము ఈ ప్రొవిజన్ వస్తుంది అనమాట. ఏంటి పేమెంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 కనుక చేస్తే కనుక బై క్రాస్ చెక్ ఆర్ క్యాష్ ద్వారా చేస్తున్నా ఆర్ బేరర్ చెక్ ద్వారా చేసినా కానీ ఇట్ ఈస్ డిజలౌడ్. తర్వాత ల్యాండ్ ఏంటంటే ఈ ప్రొవిజన్ ఏంటంటే ల్యాండ్ 2020-21లో ఫస్ట్ పర్చేస్ చేసాము 5 lakhsకి, తర్వాత సేల్ చేసాము 10.5 lakhsకి సేల్ చేసాము. సో మనకి ఇన్కమ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ హెల్ప్ ఫర్ ద ట్రస్ట్ ఎంత వచ్చింది 5.5 lakhs అనమాట. అంటే క్యాపిటల్ గెయిన్ 5.5 lakh వచ్చింది. అయితే ఈ సేల్ ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం రీఇన్వెస్ట్మెంట్ చేసామన్నమాట. అంటే నెదర్ ల్యాండ్ని పర్చేస్ చేసాము. ఎంత పెట్టి పర్చేస్ చేసాము 12 lakhs పెట్టి పర్చేస్ చేసామన్నమాట. సో 12 - 5 వచ్చేసరికి 7 lakhs మాత్రమే మనం అప్లికేషన్గా కన్సిడర్ చేస్తాము. 5 laptops 50,000 ఈచ్ అంటే
5 into 50,000 అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తాము. 2 అడిషనల్ రూమ్స్ 1500 స్క్వేర్ ఫీట్ ఈచ్, కాస్ట్ వచ్చేసరికి 1200 అనమాట పర్ స్క్వేర్ ఫీట్. అప్పుడు 2 into 1500 into 1200. తర్వాత కార్పస్ డొనేషన్ టు ద అదర్ ట్రస్ట్ మనం కన్సిడర్ చేయము. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్. మొత్తం ఈ ప్రొవిజన్స్ అన్నీ చూసుకోండి, నేను చెప్పిందే ఉంటుంది ఇక్కడంతా. ఇక్కడ చూడండి 30,000 వాడు బేరర్ చెక్లో పే చేశాడు కాబట్టి ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 ఆ ప్రొవిజన్ ప్రకారం మనం ఎలో చేయమన్నమాట. ఈ సేల్ కన్సిడరేషన్ రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, వాడు ఆ ప్రాపర్టీని అమ్మేసి ఆ ల్యాండ్ని అమ్మేసి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసి 12 lakhs పెట్టి కొంటున్నాడు వాడు. సో 12 minus 5 lakhs 7 lakhs అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అప్లైడ్. ల్యాప్టాప్స్ 5 ల్యాప్టాప్స్ ఇంటూ 50,000. రూమ్స్ 2 rooms ఇంటూ 1500 స్క్వేర్ ఫీట్ ఇంటూ 1200 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనమాట. 36 lakhs. కార్పస్ డొనేషన్ని మనం బెనిఫిట్ ఇవ్వము. ఇంతవరకు చూసుకుంటే చారిటబుల్ ట్రస్ట్ నుంచి మొత్తం ప్రాక్టికల్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అయితే చారిటబుల్ ట్రస్ట్ కాన్సెప్ట్ నుంచి ఏంటి అంటే ప్రాక్టికల్ ఎంత ఇంపార్టెంటో థియరీ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి థియరీ కూడా కంపల్సరీగా చూసి వెళ్ళాలి. థియరీ చూద్దాము. ఫస్ట్ మనము ఏదైనా ప్రొవిజన్ ఇచ్చినప్పుడు మీరు ఈ ప్రొవిజన్ని రాసేసేయండి. అసలు చారిటబుల్ అంటే ఏంటి, రిలీఫ్ ఆఫ్ ద పూర్, యోగా, మెడికల్ రిలీఫ్, ఎడ్యుకేషన్, ప్రిజర్వేషన్స్ ఆఫ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, వాటర్ షెడ్స్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ హిస్టారిక్ అండ్ ఆర్టిస్టిక్ ఇంట్రెస్టెస్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ రాయండి. తర్వాత అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ద ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. అండ్ దీని యొక్క అగ్రిగేట్ రిసిప్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే మోర్ దెన్ 20% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ ఎక్సీడ్ అయితే కనుక దెన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద చారిటబుల్ పర్పస్. అప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి ఇట్ విల్ లూజ్ ద స్టేటస్ ఆఫ్ చారిటబుల్ స్టేటస్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ద ఎగ్జంప్షన్ ఈవెన్ దో ద అప్రూవల్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ నాట్ విత్డ్రాన్ ఆర్ క్యాన్సిల్డ్. అంటే ఏంటి, ఈ యాక్టివిటీ ఏదైతే అడ్వాన్స్మెంట్స్ అనే ఈ యాక్టివిటీ నుంచి ఏదైతే ఈ ట్రేడ్ అండ్ బిజినెస్ నుంచి ఏదైతే రిసిప్ట్స్ వస్తుందో, ఇఫ్ సచ్ రిసిప్ట్స్ ఎక్సీడ్స్ ద 20% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ అయితే కనుక దెన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిట్ ఫర్ ద చారిటబుల్ పర్పస్. అప్పుడు ఆ చారిటబుల్ స్టేటస్ లూజ్ అవుతుందన్నమాట ఆ ఇన్స్టిట్యూట్ అనేది. తర్వాత మనము ఈ ఏదైతే రిలీఫ్ ఆఫ్ ద పూర్ ఈ పైన చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, అదర్ దెన్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అనే పాయింట్ ఉంది కదా, వాటికి ఏంటంటే పాయింట్ ఏం రాస్తామంటే ద రిస్ట్రిక్షన్స్ రిగార్డింగ్ ద క్యారింగ్ ఆన్ ఆఫ్ ఏ ట్రేడింగ్ యాక్టివిటీ ఫర్ ఏ సెస్, ఫీ ఆర్ అదర్ కన్సిడరేషన్స్ విల్ నాట్ అప్లై ఇఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈస్ అని ఏం రాస్తాము, రిలీఫ్ ఆఫ్ ద పూర్, యోగా, మెడికల్ రిలీఫ్, ఎడ్యుకేషన్స్, ప్రిజర్వేషన్స్ ఆఫ్ ద ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అండ్ వాటర్ షెడ్స్ ఇదంతా రాస్తాము. ఇది ఈ పాయింట్ ఎందుకు స్పెసిఫై చేస్తున్నామంటే if the receipts from the trading activity exceeds the 20% of the total receipts అయినా కూడా it will not affect the charitable status of the institution కాబట్టి ఈ పాయింట్ మెన్షన్ చేయాలన్నమాట. అది ట్రేడ్ రిసిప్ట్స్ 30 lakhs, టోటల్ రిసిప్ట్స్ వచ్చేసరికి 140 lakhs అనమాట. 20% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ వచ్చేసరికి 20 lakhs. అయితే ఈ 30 lakhs అనేది ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ ద 20% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ కాబట్టి ద ఇన్స్టిట్యూషన్ విల్ యూజ్ ద చారిటబుల్ స్టేటస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెనిఫిట్ ఆఫ్ ద ఎగ్జంప్షన్. తర్వాత 20% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ అంటే 30 lakhs అనమాట. దాని యొక్క టోటల్ రిసిప్ట్ ఫ్రమ్ ద ట్రేడ్ ఆర్ బిజినెస్ వచ్చేసరికి 30 lakhs. సిన్స్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ ద 20% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ కాబట్టి ఇట్ విల్ నాట్ లూజ్ ద చారిటబుల్ స్టేటస్. Annual receipts from the education institutions 3.8 crores availed the exemption under section 10 subsection 23 C subsection 3 AD and assessing officer denied the exemption. No application is made. Education institutions availed the exemption. 10 subsection 23 ప్రకారం ఏంటి, మనం బెనిఫిట్ కావాలి, ఫుల్లీ ఎగ్జామ్ట్ అవ్వాలి ఏదైనా ఇన్కమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానీ అంటే దాని యొక్క గ్రాస్ యాన్యువల్ రిసిప్ట్స్ వచ్చేసరికి లెస్ దెన్ 5 crores అయి ఉండాలి. తర్వాత దానికి వచ్చే ఇట్ హ్యాస్ టు బి హోలీ ఆర్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసరికి మోర్ దెన్ 50% ఉన్నప్పుడు మాత్రమే ఫుల్లీ ఎగ్జామ్ట్ అవుతుంది. సో ఇక్కడ దీని యొక్క యాన్యువల్ రిసిప్ట్స్ వచ్చేసరికి 3.8 crores మాత్రమే. ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ ద 5 crores లిమిట్ కాబట్టి ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. AO denied the exemption కాబట్టి the action of the AO is incorrect. Voluntary contributions of 125 lakhs.
specific directions. It shall not form part of the corpus. Invested in the private sector company. ఇక్కడ ఏంటి, కార్పస్ని ప్రైవేట్ సెక్టర్ ఆఫ్ ద కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే సేఫ్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సెక్షన్ 11 సబ్సెక్షన్ 5 మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బెనిఫిట్. It is taxable under section 115 BBI at the rate of 30%. Voluntary contribution received 95 lakhs. Fee towards the providing yoga classes 60 lakhs అనమాట. ఈ యోగా అనేది ఏంటంటే ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద చారిటబుల్ పర్పస్. సేమ్ తర్వాత ఆ లిమిట్ ఆఫ్ ద 20% అనేది ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద యోగా యాక్టివిటీ. సో ఈవెన్ దో ద రిసిప్ట్స్ ఫ్రమ్ ద యోగా యాక్టివిటీ ఎక్సీడ్స్ ద 20% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ అయినా కూడా ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ అండ్ ఇట్ విల్ నాట్ లూజ్ ద స్టేటస్ ఆఫ్ చారిటబుల్ పర్పస్ అని చెప్పేసి రాయండి. తర్వాత educational institutions acquired the building for the classes and office work, eligible to claim the cost and also the depreciation. సో ఏంటి, కాస్ట్ వస్తుందా డిప్రిసియేషన్ వస్తుందా అంటే ఏదో ఒకటి తీసుకోవాలి. ఒకటి తీసుకుంటే ఇంకొకటి బెనిఫిట్ సాక్రిఫైస్ చేయాలన్నమాట. తర్వాత ఇఫ్ అక్వైర్డ్ ద బిల్డింగ్ అవుట్ ఆఫ్ ద లోన్ అండ్ రీపేడ్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్స్ ఉంటే కనుక కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద అప్లైడ్. ద రీపేమెంట్ ఆఫ్ ద లోన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద application to the extent that it has been repaid in the year of the repayment. తర్వాత trust filed the return of the income under section 139 subsection 1 applied only the 50% of the income, accumulated the balance 35% of the income. Even though it is accumulated, it is eligible anamata, provided it has to furnish a statement in the form 10F at least 2 months prior to the due date of the filing of the return cheste ganaka, and it has to specify the purpose and period of the such accumulation cheste ganaka it is eligible. Such accumulation is considered as application. Same other points mention cheyandi. తర్వాత అన్యూటిలైజ్డ్ అక్యూములేటెడ్ ఇన్కమ్ ఫర్ ద 5 years. తెలిసిందే కదా, అన్యూటిలైజ్డ్ అక్యూములేటెడ్ అమౌంట్ ఉంటే కనుక ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ ద సచ్ అక్యూములేటెడ్ పీరియడ్. అంటే 5th year ఏదైతే ఉందో ఆ 5th yearలో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ సెక్షన్ 115 BBI at the rate of 30%. Charitable education institutions running the school operates a stationery shop and 75 lakhs derived as the net income from the such business. It applied ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ట్రస్ట్ అనమాట, ప్రొవైడ్ ద ఎడ్యుకేషన్కి యూటిలైజ్ చేశారు. సపరేట్ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ ఫర్ సచ్ బిజినెస్ యాక్టివిటీ వాళ్ళు మెయింటైన్ చేశారనమాట. ట్యాక్సిబిలిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఇన్కమ్ ఏంటి అని చెప్తున్నాడు. అయితే ట్రస్ట్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఏంటి, ఎడ్యుకేషన్ అనమాట. ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద చారిటబుల్ పర్పస్. తర్వాత ఈ ట్రస్ట్ వచ్చేసరికి ఒక షాప్ని రన్ చేస్తుంది అండ్ ఆ షాప్ నుంచి వస్తున్న ఏదైతే ఇన్కమ్ ఉందో ఇట్ ఈస్ అప్లైడ్ టువర్డ్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రస్ట్ అనమాట. సో అప్పుడు ఆ బిజినెస్ ఇన్కమ్ వుడ్ బి ఎలిజిబుల్ టు అవైల్ ద ఎగ్జంప్షన్ ఇఫ్ ద బిజినెస్ ఈజ్ ఇన్సిడెంటల్ టు ద అటైన్మెంట్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇట్ మెయింటైన్స్ ద సపరేట్ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ అయినప్పుడు మాత్రమే ఆ ప్రాఫిట్స్ అనేవి ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ అండర్ ద సెక్షన్ 11. అయితే ఇక్కడ సపరేట్ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ అప్లైడ్ టువర్డ్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రస్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 11. తర్వాత రిసీవ్ ద కార్పస్ డొనేషన్స్ ఆఫ్ 5 lakhs. స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చాడు. ద ట్రస్ట్ టుక్ ద లోన్ ఆఫ్ 20 lakhs, అప్లైడ్ 18 lakhs ఆన్ ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇట్స్ బిల్డింగ్. ద ట్రస్ట్ క్లెయిమ్డ్ 18 lakhs యాజ్ ద అప్లికేషన్ ఫర్ ద చారిటబుల్ పర్పస్. కార్పస్ డొనేషన్ అనేది ఏంటంటే ఓన్లీ సేఫ్ మోడ్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జంప్షన్ వస్తుంది. తర్వాత ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే application of the loan of the borrowing for the charitable purpose should not be treated as the application of the income for the charitable purpose. Repayment of the loan is considered as the applied in the year of the repayment to the extent the amount has been repaid. So claim of the trust is incorrect. వీడు ఏమని క్లెయిమ్ చేస్తున్నాడు, వాడు ఈ 18 lakhsని అప్లికేషన్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఈ 18 lakhsని వీడేంటి కన్స్ట్రక్షన్లో యూటిలైజ్ చేశాడు. ఆ లోన్ అమౌంట్ 20 lakhs ఏదైతే తీసాడో దాంట్లో ఈ 18 lakhs వచ్చేసరికి కన్స్ట్రక్షన్కి యూటిలైజ్ చేశాడు కాబట్టి దాన్ని నేను అప్లికేషన్గా క్లెయిమ్ చేస్తాను అని చెప్తున్నాడు, విచ్ ఈస్ ఇన్వాలిడ్ అనమాట. ఎందుకు, మనం లోన్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు రీపేమెంట్ ఆఫ్ ద లోను ఇన్ ద ఇయర్ ఆఫ్ ద రీపేమెంట్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ హ్యాస్ బిన్ రీపేడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అప్లికేషన్ కాబట్టి. ట్రస్ట్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్. తర్వాత సెకండరీ స్కూల్ రన్ చేస్తుంది. వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ 14 lakhs వచ్చాయి. గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసరికి 16 lakhs వచ్చిందనమాట. సో టోటల్ రిసిప్ట్స్ వచ్చేసరికి 30 lakhs. ద ట్రస్ట్ రిక్వైర్డ్ టు గెట్ అప్రూవల్
టు క్లెయిమ్ ద ఎగ్జామ్షన్ అంటే ఫస్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కదా, సో గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసరికి మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ రిసిప్ట్స్ అయితే కనుక ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్డ్, దెన్ నో అప్రూవల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. అయితే ఈ 16 lakhs ఏదైతే ఉందో ఇట్ ఈస్ 53.33%, విచ్ ఈస్ మోర్ దెన్ 50% కాబట్టి నో అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ అనమాట. తర్వాత ద ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB ఆన్ 31st July 2023, it gets an approval under section 10 subsection 23C. The trust can enjoy the benefits of the both sections, section 11 and section 10 subsection 23C. అంటే లేదు, ఒక బెనిఫిట్ కింద సెక్షన్ మనం అవైల్ చేస్తే కనుక ఇంకో సెక్షన్ కింద ఉన్న బెనిఫిట్ ఇన్యాక్టివేట్ అవుతుంది. అదే అప్రూవల్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 23C తీసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AB వచ్చేసరికి ఇన్ ఆపరేటివ్ అవుతుంది. ఒకవేళ అదే రిజిస్ట్రేషన్ మళ్ళీ మనం ఆపరేటివ్ చేస్తే కనుక అప్రూవల్ అండర్ ద సెక్షన్ 10 సబ్సెక్షన్ 23C అనేది సీజ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12AB పర్పెచువల్ వ్యాలిడిటీ అనమాట, అంటే కంటిన్యూస్గా వ్యాలిడ్ అవుతుందా అని చెప్తున్నాడు. నో, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద 5 years. అంతే, మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. ఆల్ ద బెస్ట్.